జరిగినటువంటి విషయం. ఉమ్. మీరు చెప్పే దాంట్లో అంతరార్థం నేను ఉంది. ఇప్పుడు జగన్మోహన్ అంతరార్థం రెడ్డి ఉంది. గారు ఉన్నారండి, ఎక్కడైనా చంద్రబాబు గారిని మాజీ సీఎం అనే ఒక గౌరవప్రదంతో ఆయన వ్యవహరించారా? ఏకవచనాలతో ఆడు ఈడు ముసలాయన ఇట్లా కథ మాట్లాడారు. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఆల్ దీస్ థింగ్స్, కానీ అంటే ఎట్లా అన్పార్లమెంటరీ చేశాడు ఆయన లాంగ్వేజ్ రాజకీయాన్ని? అతను రాజకీయ రౌడీ. అతను రాజకీయాలకు పనికిరాడు, దేశాన్ని పరిపాలించడానికి పనికిరాడు. పోతే అతను ఏదో తండ్రి సేవాన్ని అడ్డం పెట్టుకొని పోతే దుష్ప్రచారం చేసి అలాంటి చేసిన వ్యక్తిని మీరు మళ్ళీ ఇప్పుడు ఎదుర్కోండి లేకపోతే కష్టం అని చెప్తున్నప్పుడు మీ ముగ్గురు కూర్చుని ఆలోచించుకుంటున్నారా? అంతర్యుద్ధం వస్తుందని చెప్తున్నారు వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ మొదలెట్టారు. గోరంట్ల మాధవ్ అని ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేశాడు. పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసి ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయనలో మొదటి నుంచి కర్కశత్వం ఉంది, మొదటి నుంచి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఆయన ఉద్యోగస్తుడిగా ఉండి అందులో పోలీస్ శాఖలో ఉండి ఆయన ఎలా పోలీస్ శాఖలో చేరాడో తెలియదు కానీ క్రమశిక్షణకు మారిపోయారు ఆ డిపార్ట్మెంట్. అలాంటి శాఖ పరువు తీశాడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి. అనేక మంది పోలీసు వాళ్ళు ఆయన మా డిపార్ట్మెంట్ లో పనిచేశాడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం అంటున్నారు. మరి ఆ గోరంట్ల మాధవ్ అంతర్విత్యం అంటే ఆయన పిలుపుకి ఏమన్నా ఈయన మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, కార్ల్ మార్క్సా, లెనినా, స్టాలినా, లేకపోతే ఎన్టీ రామారావా, చంద్రబాబు నాయుడా, లేకపోతే మోడీనా ఆయన పిలిపిస్తే ప్రజలు స్పందించడానికి? అంతర్విత్యమా? దమ్ముంటే ఆయన స్వగ్రామంలో పిలిపివ్వమని చెప్పి ఎంతమంది ఆయన పక్కన చేస్తారు? పోతే రిలయన్స్ వాళ్ళు చంపేశారని చెప్పి జగన్ దుష్ప్రచారం చేశాడు. వాళ్ళ నాన్న సోనియా గాంధీ, రిలయన్స్ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గాంధీ